ఎక్స్ట్రా పని చేయమన్నాడు ట్యూషన్ చెప్పేందుకు. దానికి కూడా నిరాకరించారు వాళ్ళు. ఇప్పుడు వీడియో కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్సులు, ఆ యాప్లు, వర్కులు విపరీతం అయ్యింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అప్పుడు అనుకోండి జగన్ దుర్మార్గుడు, టీచర్లని వీళ్ళని వేధిస్తున్నాడని ప్రొజెక్ట్ చేసేవాడు. ఇప్పుడేమో ఊరకనే కూర్చోబెట్టి మేపుతారా అని రాస్తున్నారు వీళ్ళే పోస్టులు సోషల్ మీడియాలో. అట్టుంటాయి తేడా. అంతే కదా, అప్పుడు ఒప్పుకోలేదు అలాగా కూర్చోబెట్టి పోషిస్తారని. ఏదైనా ఉపాధ్యాయుల నుంచి ఒక తిరుగుబాటు అయితే మొదలైపోయిందా 2 ఏళ్లకే ప్రభుత్వం మీద? లేదు, చెప్పాను కదా, ఆ రోజున కవరేజ్ ఎక్కువ వస్తే ఈ రోజున రాదు పెద్దగా, అంతే తేడా. ఆ రోజున ప్రభుత్వం ఉద్యోగుల ఉద్యమాలకి భయపడేది, అర్జెంట్గా వాళ్ళతో మీటింగ్లు పెట్టి. అప్పుడు వీళ్ళు అన్నట్టున్నారు కదా సార్, 20% ఓట్ బ్యాంక్ ఉంటుంది మాది, మేము తలుచుకుంటే సీట్లు. జోక్ ఏంటంటే అప్పట్లో ఉద్యోగులతో సమస్యల పరిష్కారానికి ఒక పర్మనెంట్ కమిటీ వేసేసాడు జగన్. వీళ్ళిట్ట ఉద్యమం చేస్తుండగానే వాళ్ళతో కూర్చోబెట్టి చర్చలు జరిపేసేవాళ్ళు. అంటే హై ప్రయారిటీ ఇచ్చారు. ఆ హై ప్రయారిటీ వల్ల నిరంతరం గొడవలు అక్కడ దెబ్బతిన్నారు. ఇవాళ వీళ్ళు అసలు పట్టించుకోరు ఉద్యోగులు. ఉద్యోగ సంఘ నాయకులు వీళ్ళ పార్టీకి అనుబంధంగా అనుకూలంగా ఉండేవాళ్ళు ఉంటారు. చివరిలో ఏదన్నా చేయగానే ఒక చిన్నది చేస్తారు. ఇప్పుడు డిఏ రిలీజ్ చేస్తారు, పాలాభిషేకాలు పొలాభిషేకాలు వీళ్ళు చేస్తారు. ఇదేంద్ర ఆర్డీఏలో మనకు ఒకటే వచ్చింది, అది కూడా పాతది అనే ఇది ఉండదు. అంటే మిగతా ఉద్యోగులందరూ అందుకు ప్రిపేర్ అవ్వండి అన్నటువంటి. కాబట్టి ఇది ఎలాగంటే నువ్వు ఫీలింగ్ని క్రియేట్ చేయడం మీద డిపెండ్ అయి ఉంటుంది, అంత మించేం లేదు అక్కడ.